వల్ల తనకి జరిగిన అన్యాయానికి ఆంధ్రాకి జరిగిన అన్యాయం కింద చూపెడితే ఇద్దరికి న్యాయం జరుగుద్దని ఆశ. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు గుర్తొచ్చిందా ఆంధ్రాకి అన్యాయం జరిగిందని షర్మిల గారికి? ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఎదగాలి అనుకున్నప్పుడు నన్ను మంచిదాన్ని నన్ను చూసి ఓటేయండి, నేను మా నాన్నకి మంచి కూతుర్ని నా చూసి ఓటేయండి అంటే వేస్తారా? ఏరు కదా. కాబట్టి మా అన్న చెడ్డోడు కాబట్టి నాకు ఓటేయండి, చంద్రబాబు నాయుడు మంచోడు కదా కాబట్టి నాకు ఓటేయండి. నేనైతే కనుక చాలా మార్చేయగలను. కాకపోతే వచ్చిన సమస్య ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ తర్వాత ప్రారంభించిన కొత్త రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది. రియల్ ఎస్టేట్ వాడు ఓ చోట బిల్డింగ్లు కట్టేసేసి అక్కడ సగం కూడా అమ్ముడు పోకపోతే పావు వంతు కూడా అమ్ముడు పోకుండా ఇదేమో అసలు ఒకటి కూడా అమ్ముడు పోని సీటు రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే అపార్ట్మెంట్ కట్టేసింది తెలంగాణలో, కానీ అందులో వాస్తు దోషమో లేకపోతే ఏం తేడానో కానీ ఒకటి కూడా అమ్ముడు పోవాలి. అక్కడ వ్యాపారం నష్టపోయి ఇక్కడ పూడ్చుకోవాలనుకుంటుంది. దానికి ఎవరన్నా భరోసా ఉండాలి. అది మరి తెలుగుదేశం భరోసా ఉంటుందా లేకపోతే కాంగ్రెస్ కర్ణాటక నుంచి భరోసా ఉంటుందో చూడాలి. షర్మిల గారు అయితే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని. అయితే ఇక్కడ ప్రజలు షర్మిల గారిని నమ్మాలి లేదంటే కాంగ్రెస్ పార్టీని నమ్మాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా లేదనేది 10 ఏళ్ళు మొన్న పక్కన పెట్టారు కాబట్టి అదే ఒక నిదర్శనం. లేదు ఇప్పుడు షర్మిల వచ్చారు కాబట్టి జగన్ మంచోడు కాదని చెప్తున్నారు కాబట్టి, పైగా వైఎస్ఆర్ ఆశయ సాధనలు కాంగ్రెస్ని గెలిపిస్తేనే అవుతాయని చెప్తున్నారు కాబట్టి ఎంతవరకు ఆ మాటలో ప్రజలు నమ్ముతారు? అసలు షర్మిల అంత సీరియస్గా జనం తీసుకుంటున్నారా? ఆవిడ దగ్గర మాట్లాడే దాంట్లో అన్న గురించి మాట్లాడే విషయాల గురించి కొంత డిస్కషన్ నడుస్తుంది.